ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యేసు క్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులతో చెప్పిన అనేక విషయములను ఒలీవల కొండలో శిష్యులు అడిగిన ప్రశ్నకు ఆ ప్రభు సమాధానము ఇచ్చి ఉన్నాడు. నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అని ప్రభు ఏకాంతముగా కూర్చున్నప్పుడు ఒలీవల కొండ మీద ప్రభు వారికి వివరించి ఉంటున్నాడు. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క ప్రియమైన శిష్యులకు అర్థము అవుటకాయ ప్రభు చాలా విపులంగా ప్రభు యొక్క రాకకు ముంగుర్తులు తెలియచేసి ఉన్నాడు. టెల్ us when shall these things be and what shall be the sign of your coming and end of the world. రెండు వివరణలు అడుగుతూ ఉన్నారు. నీ రాకడకు సూచనలు ఏమి, మరియు ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏమి అని. దీని గురించి మొట్టమొదటిగా ప్రాముఖ్యమైన సూచన ప్రభు తెలియచేసింది ఏమనగా, యేసు వారితో అనగా ప్రియమైన శిష్యులతో, ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. లోకములో మోసపరచు దినాలు లోకమును ఏలుతూ ఉన్నాయి. లోకులు అనేక మంది ఒకరిని మోసము చేసి ఒకరు బాగుపడదామన్న ఆశతోనే ఉన్నారు. ఈ స్వలాభ అపేక్షతో, స్వకీయ దురాశలతో ఈడవబడుతూ ఈ పనులు చేస్తూ ఉన్నారు. అందువల్ల మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. నా ప్రియమైన వారలారా, అనేకులు మనల్ని మోసపరచుటకాయ ముందుకు స్నేహం చేసి, ముందు నమ్మకం పుట్టించి, అప్పుడు సమస్తమును దోచుకొనుటకై వారి యొక్క పన్నాగమును ప్రవేశపెట్టి వారు విజయం పొందాలని ప్రయత్నాలు చేస్తారు. ఇది సర్వసాధారణమైన పని. ఇదే విధంగా అవ్వమ్మను కూడా ఆదామును పాపములు ముంచి ఏదేను వనములో సంతోషము అనుభవించకుండా, ప్రభుతో సహవాసము చేయకుండా గంటబడుటకు కారణము అయింది. ఆ విషయం మనం అందరం కూడా గ్రహించాము, అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఎవరు మనల్ని మోసము చేసేది అనేది ఆలోచన చేస్తే, మనము శత్రువులను మోసపరచుటకు మన యొక్క గేట్లు తెరవము, గవినులు తెరవము. లేక మన యొక్క ఐశ్వర్యమును దోచుకునే వారిని రమ్మని దొంగలని పిలవము, లేకపోతే పగవారిని రమ్మని ఆహ్వానించము. కానీ మనల్ని నమ్మించి మనతోనే నివసిస్తూ, మనతో స్నేహం చేస్తూ, మనలోనే భక్తులుగా, మనతోనే సహవాసములు పాలిపంపులు పొందుతూ అనేకులు నా పేరిట వచ్చి
యేసుక్రీస్తు ప్రభు నామము ఎరిగిన వారము అని వచ్చి, యేసుక్రీస్తు ప్రభు నామమును విశ్వసించి ఉన్నాము అని చెప్పి, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఉన్నామని చెప్పి వారు మనలోకి ప్రవేశించి చొచ్చుకొనిపోయి గొప్ప భక్తులుగా, గొప్ప సూచనలు, ఆశ్చర్యమైన అద్భుత కార్యములు చేసేవారిగా తమను తాము నిరూపించుకుంటూ ఆఖరికి నేనే క్రీస్తును అని చెప్పే ప్రయత్నము కూడా చేసి నమ్మించేవారు ఉన్నారు. ఆ విధంగా మోసపరిచెదరు అని ఇక్కడ శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పింది ఎవరు? మన రక్షకుడు, సర్వసృష్టికర్త, మహాప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు. కానీ ఎవరితో చెప్పాడు? శిష్యులతోనూ. శిష్యులు ఎవరితో సహవాసం చేశారు? శిష్యులు లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువుతోనే, తమ గురువుతోనే అడుగులకు అడుగు వేస్తూ వారు నమ్మకముగా సర్వమును త్యజించే వారు దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వచ్చిన వారే. నా ప్రియమైన వారలారా, అట్టి శిష్యులకు ప్రభు వార్నింగ్ ఇస్తున్నాడు. అంత భక్తులు అయినప్పటికీ, సమస్తమును త్యజించిన వారు అయినప్పటికీ, సమస్తమైన దేవుని బోధనలో దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య సూచక క్రియలు జరిగించినప్పుడు దగ్గరగా ఉండి సాక్షులుగా నిలబడిన వారే ఈ రోజున మోసపరచుటకు, అనగా ఒకరి చేత మోసపడుటకు ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. మీరు అతీతులు కాదు అని ప్రభు ఇక్కడ చెప్పకనే చెప్పి ఉన్నాడు. కాబట్టి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పినప్పుడు ఎలాగ నమ్ముకుని ఉంటాము? ఎలాగా యేసు ప్రభు పేరిట వచ్చినప్పుడు కాదని తలుపులు ఎలాగ వేస్తాము? వెళ్ళిపోమని ఎలా చెప్పుతాము అని మోసపరిచేవారు సరాసరి గుమ్మం లోపలికి వచ్చేస్తారు. ఆలోచన చేద్దాం. ఈ రోజున మెనీ షల్ కమ్ ఇన్ మై నేమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దే విల్ కమ్ సేయింగ్ ఐ యామ్ క్రైస్ట్. నేనే క్రీస్తును, నేను గొప్ప కార్యములు, ఆశ్చర్యములు, అద్భుత కార్యములు చేసేవాడిని అని రుజువు చేసుకొనుటకు మన లోపలికి వచ్చి అండ్ షల్ డిసీవ్ మెనీ, మనల్ని మోసపరిచేవాడు అవుతూ ఉన్నాడు. ఇక్కడ ఇంత భయంకరమైన మోసాలు ఎవరెవరు చేస్తున్నారు ఈ లోకంలో అని ఆలోచన చేస్తే, శిష్యులకు ప్రభు ఆ దినాల్లో చెప్పి ఉన్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, ఎవరు ఎక్కడ ఎవరి చేత మోసపరచబడుతూ ఉన్నారు అనే సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క మోసము అనేది వారిలో మంచివారు ముండ్ల చెట్ల కన్నా ముండ్లుగా ఉన్నారు అని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. అనగా మంచివారు అనేవారే, వారు భక్తులు అనేవారే, వాళ్ళు మోసము చేసేవారుగా ఉన్నారు, ప్రగల్భాలు పలికేవారుగా ఉన్నారు, వారు స్వస్థత కార్యాలు, ఆశ్చర్యకార్యములు చేసేవారుగా ఉన్నారు. కాబట్టి భ్రమపరిచే ఆత్మలు కలిగిన వారుగా వారిని మాయాజాలములోకి నెట్టివేస్తూ ఉన్నారు. ఆ విధంగా మోసపరచువారు అనేకులు ఉన్నారని మనము ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు మనము తెరిచి చూసినప్పుడు యోహాను వ్రాసిన మొదటి పత్రికలో ఇక్కడ చాలా ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. చిన్నపిల్లలారా అని యోహాను భక్తుడు అడ్రస్ చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని
అడ్రస్ చేస్తూ ఉన్నాడు. చిన్న పిల్లలు అని సంబోధిస్తూ ఉన్నారు. మీరు దేవుని సంబంధులు, మనము దేవుని సంబంధులము. 1 యోహాను పత్రిక 4:4 వచనము. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. లోకములో ఎవరున్నారు? లోకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఈ లోకస్తులను ఏలే వాడు ఎవరు అనగా ఈ యొక్క లోక అధికారి, వాడే అపవాది. కాబట్టి లోకములో ఉన్నవాడు చాలా పెద్దవాడే, గొప్పవాడే, శక్తి గలవాడే. కానీ ఆ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? మీలో ఉన్నాడు. ఇది విశ్వాసులు గమనించాలి. మీలో ఉన్నాడు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప శక్తిని ఇచ్చే వాక్యము, గొప్ప జయమును ఇచ్చే వాక్యము, ఈ గొప్ప సంతోషమును ఇచ్చే వాక్యము, భయము తొలగించే ఈ గొప్ప వాక్యము మనకు ప్రభు ముందుగానే ఇచ్చి ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. వారిని అనగా లోకములో ఉన్న వారిని, లోకస్తులను, ఈ రాజ్య సంబంధులను మీరు జయించి ఉన్నారు. ప్యాస్టెన్స్. వారిని అనగా లోకములో ఉన్న వారిని జయించి ఉన్నారు అనగా జరిగింది. ఎలా జరిగింది? మన లోపలికి ప్రభు ఎప్పుడైతే ఆత్మస్వరూపిగా మన లోపలికి వచ్చి నివాసం చేస్తున్నాడో అప్పుడు ఆ ప్రభువే ఆ లోకములో ఉన్న అధికారిని జయించా శక్తి గలవాడు, సమర్థుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము దేవుని సంబంధులము. హల్లెలూయా. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును అనగా దేవుని యొక్క సువార్తకు హృదయం తెరుస్తాడు. ప్రభు పిలుపుకు, ఆ స్వరమునకు లోబడతాడు, హృదయము తెరుస్తాడు. హల్లెలూయా. దేవుని సంబంధి కానివాడు మన మాట సువార్తను వినడు. ఆ ప్రభు స్వరము కూడా వాడికి వినిపించదు. అందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొంచున్నాము. ఎలాగా మనము ఈ అబద్ధ క్రీస్తులను, అబద్ధ బోధకులను, భ్రమపరిచే వారిని తెలుసుకుంటామంటే దేవుని యొక్క మాటకు హృదయము తెరవని వారు, దేవుని యొక్క సువార్తకు హృదయము తెరవని వారు, వినని వారు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. కాబట్టి ఇది భ్రమపరిచే ఆత్మ లేకపోతే సత్యస్వరూపి అయిన మన ప్రభు ఆత్మ అని మనము డిఫరెన్షియేట్ చేయవచ్చు, అనగా తెలుసుకోవచ్చు. కాబట్టి we are of God, he that knoweth God heard us. He that is not of God hear not us. Thereby know we the spirit of truth and the spirit of error. భ్రమపరచు ఆత్మ లేకపోతే సత్య స్వరూపి అయిన దేవుని యొక్క ఆత్మ అనేది తేట తెల్లంగా మనము కనుక్కోవచ్చు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. కాబట్టి ఆ ప్రభువుని మనము కలిగి ఉన్నాము అని అనుటకు దేవుని యొక్క సత్యవాక్యములో నిలిచి ఉన్నవారే దేవుని సంబంధులు, దేవునిలో ఉన్నారు అని మనము గ్రహించాలి. మరొక విషయం ఏమనగా, ఎవరైతే ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో, యేసు ఈ లోకమునకు పరలోకము నుండి తండ్రి చేత పంపబడిన జనత యొక్క కుమారుడు అని ఏ ఆత్మ ఒప్పుకొనదో, ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు.
కాబట్టి క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. క్రీస్తు విరోధి ఆది కాలంలోనే ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అపవాది క్రీస్తు విరోధి వాడి కార్యములను అలసత్వము లేకుండా చేస్తూ ఉన్నాడు. సమయము కొంచెమే అని వాడు ఎరిగిన వాడై గర్జించు సింహం వలె తిరుగుచు ఎవని మింగుదునా అని వాడు చాలా వేగరంగా కష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో, సింపుల్, యేసు దేవుడు, యేసు రక్షకుడు, యేసు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, పరలోకపు తండ్రి ఆయనను పంపించి ఉన్నాడు అని ఎవరైతే ఒప్పుకోరో వారు దేవుని సంబంధమైన వారు కాదు. వారి ఆత్మ దేవుని సంబంధమైనది కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇది చాలా క్లియర్ కట్గా ఉంది. కాబట్టి యేసు అందువలనే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన జనతైక కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజున ఈ సత్యాన్ని ఎవరు నమ్మరో, జనతైక కుమారుడు తండ్రి వద్ద నుండి వచ్చి ఉన్నాడు, ఆయనే లోకరక్షకుడు, ఆయన నామమునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవము, నశింపడు అనే సత్యాన్ని గ్రహించడానికి ప్రభువే సహాయం చేయాలి. ఎందుకనగా యేసు క్రీస్తు ప్రభువును రక్షకుడుగా ఒప్పుకోవాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ఉంటేనే వాడు ఒప్పుకోగలడు, లేకపోతే లేదు. ఆలోచించేద్దాం. ఈ రోజున దేవుని యొక్క ప్రేరేపణ నిన్ను బలవంతం చేస్తూ ఉంటే ఆయననే రక్షకుడుగా అంగీకరించు. ఆయన నిన్ను ప్రాణం పెట్టి రక్షణ విమోచన కలగచేయడానికి ఆయన తన్ను తాను త్యజించుకున్నాడు, సమర్పించుకున్నాడని మనము గ్రహించబద్ధులమై ఉన్నాము. అటు దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక. ఆమేన్.